సో ఇన్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాం? ఇప్పుడు దీనికి క్వైరీ ఏంటి? లిస్ట్ ఆల్ డీటెయిల్స్ వేర్ కలర్ ఈస్ బ్లాక్, వైట్, సిల్వర్. నార్మల్గా ఎలా రాస్తామా? కలర్ ఈక్వల్ టు బ్లాక్. ఇంకా చెప్పండి. white silver or white color equal to white, color equal to silver or color equal to white or color equal to silver. బ్లాక్, వైట్, సిల్వర్ అని ఇస్తే రాదు. కలర్ స్పెల్లింగ్ మ్యామ్. కలర్ అనేది పెట్టాలి. స్పెల్లింగ్ మ్యామ్ రాంగ్ రాశాను. అంటే వాళ్ళు కాలంలో రాంగ్ మెన్షన్ చేశారు. దానికి నేనేం చేయాలి? నేను రాసింది కరెక్టే కదా. ఫస్ట్ కలర్ సిఓఎల్ వాడి రాశారు. both spellings is accepted. లేదమ్మా, ఓకేనా? వాళ్ళు ఏదైతే కాలం నేమ్ ఇచ్చారో మనం అదే ఇవ్వాలి. నార్మల్ గా ఇంగ్లీష్ లో both colors are accepted ma'am. కలర్ అయిన రాయొచ్చు, COLOUR అయిన. ఓకే, నేను అంత ఇంగ్లీష్ లో ఎక్స్పర్ట్ ని కాదు. ఏంటి సార్? సార్ అంటుంది మ్యామ్ వినిపిస్తుంది. అక్కడ వేర్ కలర్ అంత పెద్ద రాసే బదులు వేర్ కలర్ ఈజ్ నాట్ నల్ అంటే ఇక బ్లాక్, వైట్, సిల్వర్ ప్రింట్ అయితే వస్తాయి కదా మ్యామ్. నాట్ నల్ నేను సరే అది ఓకే వచ్చేసింది. నాకు బ్లాక్, వైట్, సిల్వర్ మాత్రమే కావాలి, మిగతాది అవసరం లేదు. ఇంకా బ్లాక్, వైట్, సిల్వర్ కాకుండా ఇంకా వేరే ఉండొచ్చు కదా. అలాంటప్పుడు మనం ఇలానే కదా రాయాల్సింది. కలర్ ఈక్వల్ టు బ్లాక్ ఆర్ కలర్ ఈక్వల్ టు బ్లాక్, వైట్, సిల్వర్ నల్ ఉంటే ఆ 3 వస్తాయి కదా మ్యామ్. ఒకవేళ 4 ఉంటే ఏంటమ్మా? ఇప్పుడు వేర్ కలర్ ఈజ్ నాట్ నల్ అంటే బ్లాక్, వైట్, సిల్వర్ వస్తాయి. నాట్ నల్ కాబట్టి ఈ టేబుల్ అవి 3 ఉన్నాయి కరెక్టే. ఈ టేబుల్ మిగతా టేబుల్స్ లో 3 కాకుండా ఇంకా 7 కలర్స్ ఉన్నాయి అనుకున్నా. అప్పుడు ఎలా? ఆ 7 లో నాకు 3నే కావాలి. అప్పుడు ఎలా? అప్పుడు ఇట్లానే రాయాలి. ఇంకా అప్పుడు ఇలాగే రాయాలి. ఇలానే కదా రాయాల్సింది. నేను అదే చెప్తున్నా అనమాట. ఇలా కాకుండా మనం ఇన్ యూజ్ చేసి కూడా రాస్తాం అనమాట. కలరింగ్ నాకు కూడా తెలుసు, నేను కూడా ట్రై చేస్తున్నా. సో మిస్టేక్ వస్తే నన్ను అనకండి. బ్లాక్, వైట్, సిల్వర్. సిల్వర్. వచ్చింది రిజల్ట్. కరెక్ట్ గా రాసిన అయితే. ఓకే, సో ఇన్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం అనమాట. అర్థమైందా? ఇన్ ఎందుకు యూజ్ చేస్తాం? బదులు అంటే అంత పెద్ద రాసే బదులు ఇది షార్ట్ అయిపోతుంది. ఇంకా షార్ట్ అయిపోవడానికి ఇన్ యూజ్ చేస్తున్నాం అనమాట. ఇక్కడే మనము అండ్ యూజ్ చేసి చేయొచ్చా మ్యామ్? ఎక్కడ అండ్? మనం మామూలుగా అయితే వేర్ కలర్ ఈక్వల్ టు బ్లాక్, కలర్ ఈక్వల్ టు సిల్వర్ అలా రాసాం కదా మ్యామ్. అవును. అలా కాకుండా దాన్ని షార్ట్ చేసుకున్నాం. అంటే ఇన్ యూజ్ చేసి ఆర్ తీసేసి షార్ట్ చేసుకున్నాం. ఇక్కడే పక్కనే అండ్ యూజ్ చేసి రాయొచ్చా? అండ్ అంటే ఎక్కడ యూజ్ చేయాలి అనేసి చెప్పు. క్వైరీ ఎలా నీ ఐడియా చెప్పండి. మామూలుగా నిన్న మనం జెండర్ ది యూజ్ చేసి చేసాం కదా. హ్యూమన్ రిసోర్స్ దాంట్లో జెండర్ తీసుకున్నాం మ్యామ్. జెండర్ అండ్ ఇంకొకటి కలర్ అనేది ఇది అండ్ ఇక్కడ అది అట్రిబ్యూట్స్ చేస్తే ఇవ్వచ్చు మ్యామ్. అండ్ కింద సింగిల్ అట్రిబ్యూట్ లో మనం వాల్యూస్ చెక్ చేయలేము అండ్ అని.
చూద్దాం, ట్రై చేద్దాం. సో కలర్ ఓకే అని ఇంకోటి ఏది చూద్దాము. సో రీఆర్డర్ ఇంకా పాయింట్ 3 కలర్లు ప్రోడక్ట్. సో కలర్ కాకుండా ఇంకోటి ప్రోడక్ట్ ఐడి ఈక్వల్ టు 319 ఇచ్చామనుకో. సో మనకి వద్దులే, ఇది వద్దులే, రీఆర్డర్ పాయింట్ ఇద్దాంలేండి. అండ్ రీఆర్డర్ నేమ్ ఇవ్వండి మ్యామ్. నేమా, నేమ్ అంటే మనకు ఒక్క రోనే వస్తుంది, అప్పుడు ఒక్క కలరే వస్తుంది కదా, దానివల్ల యూజ్ ఏంటి? ఇంకా నీకు ఆ స్టేట్మెంట్ వల్ల యూజ్ ఏంటి? సార్ రికార్డెడ్ పాయింట్ లో 750 ఇవ్వక సిల్వర్ వస్తుంది, బ్లాక్ కూడా వస్తుంది. సో రీఆర్డర్ పాయింట్ ఈక్వల్ టు 375 అని ఇద్దాం. అండ్ వస్తుంది అంటే అన్నిటికీ చెక్ చేస్తున్నాం. వచ్చాయి కదా. వచ్చింది మ్యామ్. సో ఇప్పుడు మనం దీన్ని జస్ట్ మనం ఇక్కడ కలర్ ఆర్ పర్పస్ కోసం అంటే అంత దాన్ని షార్ట్ చేయడానికి మాత్రం ఇక్కడ యూజ్ చేస్తున్నాం. సో దీని పక్కన మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే మ్యామ్. ఇక్కడ దానికి స్టేట్మెంట్ చూద్దాం. ఇంకొక క్వైరీ ఉంది, లిస్ట్ ఆల్ డీటెయిల్స్ వేర్ కలర్ ఈస్ నాట్ బ్లాక్. సో మనం ఇందాక నాట్ స్టార్టింగ్ విత్ ఏ, నాట్ నల్ అన్నప్పుడు జస్ట్ దాని ముందర నాట్ లైక్, నాట్ నల్ అని యూజ్ చేసాం, అవునా కదా? దీని ముందర కూడా నాట్ యూజ్ చేసాం అనుకోండి, నాట్ ఇన్ అని ఇస్తే వస్తుంది. చూద్దాం ఒకసారి. వచ్చింది మ్యామ్. సో బ్లాక్, వైట్, సిల్వర్ తప్ప నాకు మిగతా కలర్స్ అన్ని వచ్చాయి. రెడ్, బ్లూ, మల్టీ కలర్స్ అన్ని వచ్చాయి. మనం అనుకున్నాను బ్లాక్, వైట్, సిల్వర్ ఉన్నాయి అనుకున్నాను. చూడు నందిని, ఇక్కడ ఇంకా మిగతా కలర్స్ కూడా ఉన్నాయి. ఉన్నాయి రెడ్, బ్లూ. ఏంటంటే మనం టేబుల్ మొత్తం చూడం కదా. అవును మ్యామ్, అంటే ఎన్నో రోజులు ఉంటాయి కాబట్టి. సో ఓకే, ఇక్కడికి క్లాస్ క్లోజ్ చేద్దాం ఈ రోజు. ఇంకా మిగతా ఉన్నాయి, అవి ఇంకా డిస్కస్ చేయాలి. ఓకే. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఈ రోజు జరిగిన క్లాస్ లో? నో మ్యామ్. బట్ ప్రాక్టీస్ చేయండి, ఓకేనా? సో మనం ఈ రోజు లైక్ మీద, నాట్ నల్ మీద, ఇన్ మీద చాలా ట్రై చేసాము. ఇవన్నీ మీరు కూడా ట్రై చేయండి. వేరే వేరే టేబుల్స్ ఆల్రెడీ అడ్వెంచర్ వర్క్స్ డేటాబేస్ ఇన్స్టాల్ చేశారు. మీరు ఈ టేబుల్స్ కాకుండా వేరే టేబుల్స్ ట్రై చేయండి, ఓకేనా? నేను 1:00 వీడియో పెట్టేస్తాను, సో మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే మ్యామ్.